పెళ్లిగాని అమ్మాయిలు తమ వైవాహిక జీవితం ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. వివాహం విషయంలో అమ్మాయిలకు కొన్ని ఆశలు, కోరికలు ఉంటాయి. ఒక్కో జన్మరాశిలో పుట్టినటువంటి అమ్మాయికి ఒక్కొక్క రకమైన కోరిక ఉంటుంది అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఒక్కొక్క రాశిలో పుట్టినటువంటి అమ్మాయికి తనకు కాబోయే భర్త ఎలా ఉండాలని కోరుకుంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశి. మేషరాశిలో పుట్టినటువంటి అమ్మాయిలు ఎంతో ధైర్యంగా ఉండే అబ్బాయిలను ఇష్టపడతారు. సాహసాలు చేసేవారంటే వాళ్ళకి చాలా ఇష్టం. అందుకే వీళ్ళు సినిమా హీరోలలో తమ జీవిత భాగస్వామిని ఊహించుకుంటూ అలాంటి వాళ్లే తమ భర్తగా రావాలి అని కోరుకుంటూ ఉంటారు. వృషభ రాశి. వృషభ రాశిలో పుట్టినటువంటి అమ్మాయిలు ఇండిపెండెంట్గా ఉండే అబ్బాయిలను ఇష్టపడతారు. అంటే ఇండిపెండెంట్గా నిర్ణయాలు తీసుకుంటూ చాలా ధైర్యంగా ముందడుగులు వేసే అబ్బాయిలను బాగా ఇష్టపడతారు. ఎంతో తెలివైన వ్యక్తులు తమ జీవిత భాగస్వామిగా రావాలని ఆకాంక్షిస్తూ ఉంటారు. మిథున రాశి. మిథున రాశిలో పుట్టినటువంటి అమ్మాయిలు సరదాగా ఉండే అబ్బాయిలను ఇష్టపడతారు. అంటే బాగా జోక్స్ వేస్తూ అందరినీ నవ్విస్తూ చిలిపిగా ఉండే అబ్బాయిలను బాగా లైక్ చేస్తారు. అలాంటి వాళ్లతోనే తమ జీవితాన్ని పంచుకునేందుకు ఇష్టపడతారు. కర్కాటక రాశి. కర్కాటక రాశిలో పుట్టినటువంటి అమ్మాయిలు మానసికంగా చాలా ఆందోళనగా ఉంటారు. ప్రతి చిన్న విషయానికి ఎమోషన్ అవుతూ ఉంటారు. కాబట్టి వారి మనసుని అర్థం చేసుకొని తమ పట్ల ప్రేమభావంతో ఉండే అబ్బాయిలు తమ జీవిత భాగస్వామిగా రావాలని కోరుకుంటూ ఉంటారు. సింహరాశి. సింహరాశిలో పుట్టినటువంటి అమ్మాయిలు ఎక్కువగా శరీర దారుఢ్యం కలిగిన అబ్బాయిలను ఇష్టపడతారు. తమకు కాబోయే జీవిత భాగస్వామి ఎప్పుడూ కూడా తమకు రక్షణగా ఉండాలని కోరుకుంటారు. అందుకే వీళ్ళు ఎక్కువగా యాక్షన్ సినిమా హీరోలలో తమకు కాబోయే భర్తను ఊహించుకుంటూ ఉంటారు. కన్యారాశి. కన్యారాశిలో పుట్టినటువంటి అమ్మాయిలు తమ జీవిత భాగస్వామి ఎప్పుడూ కూడా తననే సపోర్ట్ చేసే విధంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. తను చెప్పిన దానికి నో అనే వాళ్ళని వీళ్ళు అస్సలు ఇష్టపడరు. అందంగా ఉండి ఎప్పటికప్పుడు వీళ్ళ కోరికలు, అవసరాలు తీర్చేవాళ్లే తమ జీవిత భాగస్వామిగా రావాలి అని కోరుకుంటూ ఉంటారు. తులారాశి. తులారాశిలో పుట్టినటువంటి అమ్మాయిలు ఎక్కువగా సోషల్ యాక్టివిటీస్ చేసే అబ్బాయిలను ఇష్టపడుతూ ఉంటారు. ఒంటరిగా ఉండే వాళ్ళంటే వీళ్ళకి ఇష్టం ఉండదు. అందరితోనూ కలిసి ఉండే ఫ్యామిలీ నుంచి వచ్చిన అబ్బాయిలను తమ జీవిత భాగస్వామిగా చేసుకోవాలని ఆశపడుతూ ఉంటారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో పుట్టినటువంటి అమ్మాయిలు లైంగికంగా చాలా యాక్టివ్గా ఉండే అబ్బాయిలను బాగా ఇష్టపడతారు. తమ జీవిత భాగస్వామి ఎప్పుడూ వీళ్లతోనే గడపాలి అనేటువంటి మనస్తత్వం ఉంటుంది వీళ్ళకి సాహసాలు చేస్తూ ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తూ తమని సంతోషపెట్టే వాళ్లే తమ జీవిత భాగస్వామిగా రావాలి అని కోరుకుంటూ ఉంటారు. ధనురాశి. ధనురాశిలో పుట్టినటువంటి అమ్మాయిలకు ఎక్కువగా ట్రావెలింగ్ అంటే ఇష్టం. అన్ని ప్రదేశాలను తిరిగి చూడాలి అని కోరుకుంటారు. తమకు కాబోయే జీవిత భాగస్వామికి కూడా ఇలాంటి భావాలే ఉండాలి అని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. మకర రాశి. మకర రాశిలో పుట్టినటువంటి అమ్మాయిలు క్రియేటివ్గా ఉండే వాళ్ళను బాగా ఇష్టపడతారు. తమ జీవితంలోకి వచ్చే జీవిత భాగస్వామి క్రియేటివ్గా ఆలోచిస్తూ ఎప్పటికప్పుడు తమ చుట్టూ ఉన్న లోకాన్ని కొత్తగా చూపించే విధంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. కుంభరాశి. కుంభరాశిలో పుట్టినటువంటి అమ్మాయిలు చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటారు. ఎదుటివాళ్ళు తమ మనసులో ఏమీ దాచుకోకుండా ప్రతి విషయాన్ని తమతో షేర్ చేసుకోవాలి అనే భావనతో ఉంటారు. అలాంటి వాళ్లే తమ జీవిత భాగస్వామిగా రావాలి అని కోరుకుంటారు. మీనరాశి. మీనరాశిలో పుట్టినటువంటి అమ్మాయిలు కళాకారులను బాగా ఇష్టపడతారు. సంగీతం, నాట్యం, పెయింటింగ్, మ్యాజిక్స్ ఇలా రకరకాల రంగాలలో ఉన్నటువంటి కళాకారుల్ని బాగా లైక్ చేస్తారు. కళల్ని ఆస్వాదించే వాళ్ళు తమని బాగా ప్రేమిస్తారు అనేది వీళ్ళకు ఉన్నటువంటి భావన. అందుకే కళల పట్ల ఆసక్తి ఉన్నవారే తమ జీవిత భాగస్వామిగా రావాలి అని కోరుకుంటారు. మంత్రం, మర్మం, సాధనం
శాస్త్రం. ఇటువంటి విషయాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సాధనా స్పిరిచువల్ టీవీ.